హలో ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. సో ఇవాళ ఎడిటోరియల్ స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ ఒక చిన్న అనౌన్స్మెంట్. నేను స్వయంగా ఆఫర్ చేస్తున్న ఆన్లైన్ ఇంగ్లీష్ క్లాసెస్ కోసం, వీటిని మనం ఇంగ్లీష్ ఇన్ఫినిటీ అంటాం. ఈవెన్ దిస్ కమ్స్ విత్ లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది. ఇది కూడా ఇక్కడ రాయలేదు, బట్ ఇట్ కమ్స్ విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. అండ్ దిస్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ బ్యాంక్, పిఓ అండ్ క్లర్క్, ఎస్ఎస్సి, సిజిఎల్, ఆర్బీఐ గ్రేడ్ బి, యూపీఎస్సి, సిసాట్, అండ్ ఇట్ కవర్స్ ఆల్ దీస్ ఎగ్జామ్స్. మీకు బ్యాంక్ ఓన్లీ ప్రిలిమ్స్ ఏనా అంటే కాదు, ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ రెండింటికి హెల్ప్ అవుతుంది. సిజిఎల్ టైర్ 1, టైర్ 2, టైర్ 3కి హెల్ప్ అవుతుంది. ఆర్బీఐ గ్రేడ్ బికి ప్రిలిమ్స్కి, మెయిన్స్కి కూడా హెల్ప్ అవుతుంది. అలాగే యూపీఎస్సికి కూడా హెల్ప్ అవుతుంది. అన్నింటికీ అవసరమయ్యేటట్టుగా ఆల్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఫ్రమ్ ద బేసిక్స్, ఫండమెంటల్స్, వొకాబులరీతో మొదలుపెట్టి, గ్రామర్తో మొదలుపెట్టి, రీడింగ్ కాంప్రహెన్షన్తో మొదలుపెట్టి అన్ని రకాల ఆస్పెక్ట్స్ నేను కవర్ చేస్తాను అట్ జస్ట్ 2000 రూపీస్. అండ్ ఇది 3000 రూపాయలకి మారుతుంది. 1st ఆగస్ట్ నుంచి ఫీజు రివిజన్ చేస్తున్నాం. సో పీపుల్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ కెన్ కాల్ దిస్ నెంబర్. ఈ నెంబర్కి కాల్ చేసి మీరు జాయిన్ అవ్వచ్చు. మోస్ట్ ఆఫ్ యూ ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకోవాలి అనే ఉద్దేశంతో ఎడిటోరియల్స్ చదువుతూ ఉంటారు. మీకు ఫర్దర్ ఇంప్రూవ్మెంట్ కావాలంటే యూ కెన్ స్వయంగా మీరు నా క్లాస్ అటెండ్ కావచ్చు. రాత్రి 7 గంటలకి ప్రతిరోజు క్లాసెస్ జరుగుతాయి. రైట్, టేక్ కేర్, బాయ్. లెట్స్ బిగిన్ దిస్ ఎడిటోరియల్ నౌ. టైటిల్ ఏం చెప్తుంది? గ్రోయింగ్ ప్రికేరిటీ. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ప్రికేరిటీ? ప్రికేరిటీ అంటే మీనింగ్ ఏంటంటే అన్సర్టనిటీ, క్లారిటీ లేకపోవడం, ఎలా ఉండబోతుంది అని తెలియకపోవడం. దాన్ని మనం ప్రికేరిటీ అంటాం. అంటే సిచ్యువేషన్ రేపొద్దున ఎలా ఉండబోతుంది అనే విషయంలో మనకి క్లారిటీ లేకపోతే ప్రికేరియస్ సిచ్యువేషన్. ఫర్ ఎగ్జాంపుల్ అన్ఎంప్లాయ్మెంట్ తీసుకోండి, అదొక సమస్య. అన్ఎంప్లాయ్మెంట్ అనేది తగ్గుతుందా, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ పెరుగుతాయా, ఎకానమీ వృద్ధి చెందుతుందా అనే విషయంలో మనం ఇదమిద్దంగా క్లియర్గా చెప్పలేకపోతున్నాము. సో దెర్ ఈస్ లాట్ ఆఫ్ అన్సర్టెనిటీ అరౌండ్ ఇట్. అలాంటి దాన్ని మనం ఏమంటాం? ప్రికేరిటీ అని చెప్పి మనం అంటాం. గ్రోయింగ్ ప్రికేరిటీ అంటే మీనింగ్ ఏంటి అంటే పెరిగిపోతుంది. ఈ అన్సర్టెనిటీ అనేది ఏ రోజుకు ఆ రోజు పెరిగిపోతుంది కానీ తగ్గట్లేదు. అన్సర్టెనిటీ నేను స్పెల్లింగ్ తప్పు రాశాను. ఇది స్పెల్లింగ్ ఎన్టీవై, ఎన్ఐ ఉండదు, ఎన్టీవై అంతే. ఫ్యూయల్ లెవీస్ మస్ట్ బి కట్ టు ఈజ్ ద బర్డెన్ ఆన్ కన్స్యూమర్స్ రీలింగ్ అండర్ రైజింగ్ ఇన్ఫ్లేషన్. ఇన్ఫ్లేషన్ అంటే అర్థం ఏంటి? ధరల పెరుగుదలని మనం ఇన్ఫ్లేషన్ అంటాం. తెలుగులో ద్రవ్యోల్బణం అంటాం. రైజింగ్ ఇన్ఫ్లేషన్ అంటే చాలా ఎక్కువగా పెరిగిపోవడం. అంటే లాస్ట్ మంత్ కంటే ఈ మంత్, లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ ధరలు పెరిగిపోతూ ఉంటే మనం ఏమంటాం? వీ కాల్ ఇట్ రైజింగ్ ఇన్ఫ్లేషన్. ఇన్ఫ్లేషన్ వల్ల వచ్చే నష్టాలు ఏంటి? ధరలు పెరిగితే ఏంటంట ప్రాబ్లం? ధరలు పెరిగితే ఒక వ్యక్తి, ఒక ఇండివిజువల్ యొక్క పర్చేసింగ్ పవర్ తగ్గిపోతుంది. ఏం తగ్గుతుంది? పర్చేసింగ్ పవర్. లాస్ట్ ఇయర్ మనకి 10,000 రూపాయలకి మనకు ఒక మంత్కి సరిపడా ఎంటైర్ ఫుడ్ బాస్కెట్ వచ్చేసింది అనుకోండి. ఇప్పుడు ఈ ఫుడ్ బాస్కెట్ అంటే మనకి కావాల్సిన పప్పులు, ఉప్పులు, అన్నం, ధాన్యం అన్నీ కలిపి ధర పెరిగిపోయి 12,000 అయిపోయింది అనుకోండి. 1 ఇయర్లో పెరిగిపోయింది అనుకోండి. అప్పుడు 10,000కి మనం కొనగలిగేవి తగ్గిపోతాయా లేదా? తగ్గిపోతాయి. ఇంతకుముందు 10,000 పెడితే కంప్లీట్గా మనకి మంత్కి కావాల్సినవన్నీ వచ్చేవి. ఇప్పుడు 12,000 పెడితే కానీ రావట్లేదు. సో మన పర్చేసింగ్ పవర్ అనేది తగ్గిపోతుంది. పర్చేసింగ్ పవర్ తగ్గిపోవడం వల్ల ఎయిదర్ పీపుల్ వాళ్ళ కన్జంప్షన్ అన్నా తగ్గించుకుంటారు, లేదా వాళ్ళ సేవింగ్స్ అన్నా తగ్గిపోతాయి. సో దే స్ట్రగుల్ బికాస్ ఆఫ్ రైజింగ్ ఇన్ఫ్లేషన్. ఇన్ఫ్లేషన్ వల్ల వాళ్ళు ఏమవుతారు? స్ట్రగుల్ అవుతారు. ఇఫ్ యు ఆర్ రీలింగ్ అండర్ సంథింగ్ అంటే ఆ భారాన్ని మనం మోస్తున్నట్టు. రీలింగ్ అండర్ ఏ నెగిటివ్ ఈవెంట్ అంటే అర్థం ఏంటి? దాని యొక్క ఇంపాక్ట్ ని భరిస్తున్నారు, ఆ భారాన్ని మోస్తున్నారు అని అర్థం అనమాట. ఫ్యూయల్ లెవీస్ మస్ట్ బి కట్ టు ఈజ్ ద బర్డెన్ ఆన్ కన్స్యూమర్స్ రీలింగ్ అండర్ రైజింగ్ ఇన్ఫ్లేషన్. సో ఈ బాధ నుంచి వీళ్ళని కాపాడడానికి, వాళ్ళ మీద ఉన్న బర్డెన్ ని ఈజ్ చేయడానికి, తగ్గించడానికి ఏం చేయాలి? ఫ్యూయల్ లెవీస్ అనేవి తగ్గించాలి. ఎందుకంటే పెట్రోలు, డీజిల్ ధరల మీద లోకల్ ట్యాక్స్లు, సెంట్రల్ ట్యాక్స్లు బాగా ఎక్కువైపోయి, అది జిఎస్టీ కింద లేదు కదా, సో ట్యాక్స్లు బాగా ఎక్కువైపోయి వాటి ధరలు పెరిగిపోయి పెట్రోల్ ఇప్పుడు సెంచరీ కొట్టేసింది, డీజిల్ కూడా ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసింది. ఇవి ఇంతగా పెరిగిపోవడం వల్ల ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ పెరిగిపోతుంది. ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ పెరిగిపోవడం వల్ల ఫుడ్ ప్రైసెస్, అన్నింటి ప్రైస్లు పెరిగిపోతాయి. సో ఒకదానికొకటి రిపుల్ ఎఫెక్ట్ లాగా వచ్చేసి ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది అండ్ పేదవాడి మీద బర్డెన్ పడిపోతుంది. అది తగ్గాలంటే ఫ్యూయల్ లెవీస్ తగ్గాలి. అంటే పెట్రోల్, డీజిల్ మీద ట్యాక్స్లు తగ్గించాలి అంటున్నారు.
The latest inflation data based on retail and wholesale prices are yet again flashing cautionary signals. Cautionary signals navi flash chestunnai as spiraling costs continue to dog ది పాండమిక్ హిట్ ఎకానమీ. ఇక డాగ్ అనే పదాన్ని ఎంత చక్కగా వాడారు చూసంటే, డాగ్ ఈజ్ నాట్ ఎ నౌన్ హియర్. మామూలుగా డాగ్ అంటే కుక్క, కానీ టు డాగ్, ఇక్కడ డాగ్ అంటే మీనింగ్ ఫాలో. ఫాలో పర్సిస్టెంట్లీ. కుక్క ఏం చేస్తుంది చెప్పండి? హచ్ కుక్క యాడ్ గుర్తుందా మీకు? వేర్ ఎవర్ యు గో ఆర్ నెట్వర్క్ ఫాలోస్. మిమ్మల్ని కంటిన్యూస్గా పర్సిస్టెంట్గా ఫాలో అయ్యేదాన్ని మనం డాగ్ అంటాం. ఇది ఒక వెర్బ్ కింద వాడారు, నాట్ యాజ్ ఎ నౌన్, ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ ఎ వర్బ్. పాండమిక్ హిట్ ఎకానమీని, పాండమిక్ తో దెబ్బతిన్న ఎకానమీని ఏవి డాగ్ చేస్తున్నాయి, ఏవి ఫాలో అవుతున్నాయి? స్పైరలింగ్ కాస్ట్స్, అంటే ఇన్ఫ్లేషన్ అనేది వెంట పడుతోంది. ఆల్రెడీ ఎకానమీ సఫర్ అవుతుంటే ఈ ఎకానమీ వెంట ఇన్ఫ్లేషన్ పడుతూ ఇంకా బాధ పెడుతుంది. రైట్, లేటెస్ట్ గా ఇచ్చిన డేటా ఏం చెప్తుంది? దే ఆర్ ఫ్లాషింగ్ కాషనరీ సిగ్నల్స్, జాగ్రత్త పడాల్సిన సమయం ఆసన్నమైంది అని చెప్పి ఇండికేషన్ ఇస్తుంది. అంటే అర్థం ఏంటి? ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది, జాగ్రత్త పడండి, జాగ్రత్త పడండి, భద్రం అని చెప్పి చెప్తున్నట్టు అర్థం. సిపిఐ బేస్డ్ ఇన్ఫ్లేషన్ స్టేడ్ స్టక్ అబౌవ్ ది RBI's 6% upper bound for the second straight month, with June's provisional annualized 6.26% only a touch slower than the 6-month high pace of 6.3% registered in May. CPI based inflation అంటే కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ బేస్డ్ ఇన్ఫ్లేషన్. ఇన్ఫ్లేషన్ లో మీకు ప్రధానంగా రెండు రకాలు తీసుకుంటారు, కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ బేస్డ్, హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ బేస్డ్. కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ బేస్డ్ అనేది ఒక కామన్ మ్యాన్ ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి మంత్లీ రిటైల్ లెవెల్లో చూస్తారు, హోల్సేల్ లెవెల్లో కాదు. రిటైల్ లెవెల్లో వాళ్ళు కొనేటప్పుడు ఎంత ప్రైసెస్ ఉన్నాయి, ఉప్పులు, పప్పులు, ధాన్యం, అన్నం, కూర అండ్ ట్రాన్స్పోర్టేషన్, ఎడ్యుకేషన్, సిరియల్స్ అన్ని రకాలు కలుపుతారు. ఇవన్నిటిని చూసి వాటి ధరలు ఎలా పెరిగాయి అనేది చెక్ చేసి ఇది తీసుకొస్తారు. దీని యొక్క డేటా మీకు ఎలా ఉందంటే, ఇదిగోండి, ఇది యాక్చువల్గా NSO వాళ్ళు రిలీజ్ చేసిన యాక్చువల్ డేటా. ఈ CPI అంటే కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ జనరల్. సో దీంట్లో మనకి రూరల్ వేరేగా, అర్బన్ వేరేగా ఉంటుంది, తర్వాత కంబైన్డ్ ఉంటుంది. ఈ కంబైన్డ్ ఫిగరే 6.26%, మే నెలలో 6.3%. మనకి ఇప్పుడు ఇక్కడ మనం చూసిన ఫిగర్, ఇప్పుడు మనం ఎడిటోరియల్లో చూస్తున్న ఫిగర్ ఏదైతే ఉందో చూసారు, ఇది 6.26%. 6.26% కంబైన్డ్ ఫిగర్, 6.3% మే నెల తాలూకుది. అయితే మే నెల డేటా ఫైనల్, కానీ జూన్ది ప్రావిజనల్, అంటే ఇంకా ఫైనల్ కాదు, అంటే కొంచెం డేటా అటు ఇటు కావచ్చు. ఈ రిలీజ్ చేసే డేటా అంటే వేరే వాళ్ళు ఇచ్చిన డేటా బట్టి చేస్తారు, ఇంకొంచెం చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ ఉండేటప్పుడు ప్రొవిజనల్ అంటారు, ఫైనల్ కాదు. ఇంకొక జూలైకి వెళ్ళిపోయారు అనుకోండి, ఆ చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ తో మీకు ఫైనల్ డేటా ఇస్తారు. మేది ఆల్రెడీ ఇచ్చారు చూసారా, ఆ రకంగా అనమాట. సో ప్రొవిజనల్, ఫైనల్. ప్రొవిజనల్ అంటే సంథింగ్ దట్ ఈస్ నాట్ ఫైనల్, దట్ ఈస్ సబ్జెక్ట్ టు చేంజ్ అని అర్థం. సో సిపిఐ మీకు రూరల్, అర్బన్, కంబైన్డ్. మనం చూస్తుంది కంబైన్డ్ డేటా. ఓకే, స్టేడ్ స్టక్ అబౌవ్ RBI's 6% అప్పర్ బౌండ్. 6% అప్పర్ బౌండ్ అంటే అర్థం ఏంటి? ఇక్కడ ఏ మీనింగ్ లో వస్తుందంటే, మీకు RBIకి మరియు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి మధ్యలో ఒక అగ్రిమెంట్ ఉంది. ఏంటి అగ్రిమెంట్? ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ అగ్రిమెంట్. ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ఫ్లేషన్ని 2 to 6% మధ్యలో ఉంచాలి, లేదా చెప్పాలంటే 4 ± 2% ఈ బ్యాండ్ లో ఉంచాలి అనేది అగ్రిమెంట్ అనమాట. సో 6% దాటిపోయిందిగా, మరి 6.26% అంటే అదే చెప్తున్నాడు అక్కడ. అప్పర్ బౌండ్ ఫర్ ద సెకండ్ స్ట్రైట్ మంత్ విత్ జూన్స్ ప్రొవిజనల్ annualized 6.26%, ఓన్లీ టచ్ స్లోవర్ దాన్ 6-month హై బేస్ ఆఫ్ 6.3%. ఇది స్టడీ మే నెలలో 6.3% వచ్చింది, దానికంటే కొంచెమే తక్కువ ఉంది. ఇన్ఫ్లేషన్ ఎట్ ద రిటైల్ లెవెల్ వాజ్ లార్జ్లీ ప్రొపెల్డ్ బై, అంటే pushed forward by sharp increases in key food item prices including oils and fats, which surged అంటే పెరిగిపోవడం, almost 35% from a year earlier and gained 2.9% from May's levels, as also egg, which jumped 19.4% year on year and 6.2% from the preceding month, and pulses and products which climbed 10% from June 2020. ఇవన్నీ కూడా పెరిగిపోయాయి రేట్లు. చూసారా ఏమేమి పెరిగాయో? ఇన్ఫ్లేషన్ ఎట్ ద రిటైల్ లెవెల్, ప్రొపెల్డ్ అంటే పుష్డ్ ఫార్వర్డ్ బై, వేటి వల్ల పెరిగిందంట?
బై షార్ప్ ఇంక్రీజెస్ ఇన్ కీ ఫుడ్ ఐటమ్ ప్రైసెస్. ఫుడ్ ఐటమ్ ప్రైసెస్లో షార్ప్ ఇంక్రీజెస్ వల్ల బాగా పెరిగిపోయింది. సో ఏంటవి? ఆయిల్, ఫ్యాట్ 35% పెరిగాయి. లాస్ట్ ఇయర్ జూన్తో కంపేర్ చేస్తే 35% పెరిగాయి ఆయిల్స్ అండ్ ఫ్యాట్స్. అండ్ మేతో కంపేర్ చేస్తే 2.9% పెరిగాయి. అలాగే ఎగ్ లాస్ట్ ఇయర్ జూన్లో కంపేర్ చేస్తే 19.4% పెరిగింది. మే నెలతో కంపేర్ చేస్తే 6.2%. ప్రిసీడింగ్ అంటే ఇంతకు ముందున్న మంత్ అని. అలాగే పల్సెస్ అండ్ ప్రొడక్ట్స్ అవేమో లాస్ట్ ఇయర్తో పోలిస్తే 10% పెరిగాయి. As RBI officials reviewing the state of the economy in the central bank's monthly bulletin released on Thursday observed. So RBI officials ఏమైనా అబ్జర్వ్ చేశారు? Fuel inflation, which excludes petrol and diesel, surged to a record 12.7% in June, driven by LPG, kerosene, and the rural poor's mainstay, firewood and dung cake. సో ఆర్బీఐ అఫీషియల్స్ ఏం చెప్తున్నారంట, వాళ్ళు ఏం అబ్జర్వ్ చేశారంటే ఫ్యూయల్ ఇన్ఫ్లేషన్ అంటే పెట్రోలు డీజిల్ లేకుండా క్యాలిక్యులేట్ చేసిన ఫ్యూయల్ ఇన్ఫ్లేషన్ సర్జ్ టు ఎ రికార్డ్ 12.7%. జూన్లో 12.7% పెరిగిందంట. కారణం ఏంటట? ఎల్పిజి పెరిగింది, కిరోసిన్ పెరిగింది, అండ్ రూరల్ ఏరియాస్లో మెయిన్గా ఉపయోగించే ఫైర్వుడ్, డంగ్ కేక్ అంటే పిడక మరియు ఫైర్వుడ్ కాస్ట్లు కూడా పెరిగిపోయాయి. ఇవి పెరిగిపోవడం వల్ల జూన్లో మనకి 12.7% ఫ్యూయల్ ఇన్ఫ్లేషన్ ఉంది. అండ్ డిస్కన్సర్టింగ్లీ అంటే మనకి ఎటువంటి కంఫర్ట్ ఇవ్వకుండా, ట్రబ్లింగ్లీ అని అర్థం, మనకి ఇబ్బంది పెడుతూ, మన స్టెబిలిటీని దెబ్బతీస్తూ అని అర్థం. కాజింగ్ ఇన్స్టెబిలిటీ, డిస్కన్సర్టింగ్ అంటే కాజింగ్ ఇన్స్టెబిలిటీ కాజ్ చేస్తూ ఎల్పిజి అండ్ కిరోసిన్ ప్రైసెస్ హ్యావ్ ఆల్సో రిజిస్టర్డ్ ఇంక్రీజెస్ సో ఫార్ ఇన్ జూలైలో కూడా ఎల్పిజి మరియు కిరోసిన్ ప్రైసెస్ పెరుగుతూనే ఉన్నాయంట, తగ్గలేదు. సో స్టెబిలిటీ ఇంకా రాలేదు. ట్రాన్స్పోర్ట్ కాస్ట్ రిమైన్ పర్సిస్టెంట్లీ హై. పర్సిస్టెంట్లీ అంటే ఆగకుండా. పర్సిస్టెంట్ అంటే అర్థం ఏంటి? సంథింగ్ దట్ ఈస్ పర్సిస్టెంట్ ఈస్ కంటిన్యూస్ అనమాట. కంటిన్యూస్గా ఉండేదాన్ని పర్సిస్టెంట్ అంటారు. పర్సిస్టెంట్ రెయిన్ అన్నాం అనుకోండి, వర్షం అలా పడుతూనే ఉంది, ఆగట్లేదు. పర్సిస్టెంట్ పర్ఫార్మెన్స్ అన్నాం అనుకోండి, అలాగా పర్ఫామ్ చేస్తూ ఉన్నారు. సో కాస్ట్లు రిమైన్ పర్సిస్టెంట్లీ హై అంటే అలా ఎక్కువ ఉంటున్నాయి, తగ్గట్లేదు. యాజ్ బోత్ పెట్రోల్ అండ్ డీజిల్ ప్రైసెస్ కంటిన్యూ టు రైజ్. పెట్రోల్, డీజిల్ ప్రైసులు పెరుగుతున్నాయి ఒక పక్క, సిమిలర్గా ట్రాన్స్పోర్ట్ కాస్ట్లు కూడా అలా పెరుగుతూ ఉన్నాయి. విత్ ద ఫార్మర్ అంటే ఏది? పెట్రోల్. రెండు అంశాల గురించి మాట్లాడుతూ వాటిని మళ్ళీ రిఫర్ చేసేటప్పుడు ద ఫార్మర్ అన్నారనుకోండి, ముందు చెప్పబడింది. అదే డీజిల్ గురించి మాట్లాడాలంటే ద లేటర్ అంటారు. ద LATTER లేటర్, LATER కాదు. The farmer now averaging 102.92 a liter in the 4 major metros as on July 12th. Average ఎంత ఉంది? 102.92 ఉంది July 12th కి. And diesel at almost 94 rupees according to the bulletin article. RBI వాళ్ళు ఇచ్చిన ఆర్టికల్ ప్రకారం ఎంత ఉందంట పెట్రోల్, డీజిల్ ప్రైస్లో. విత్ గ్లోబల్ క్రూడ్ ఆయిల్ ట్రెండింగ్ హయ్యర్. కొన్ని వరల్డ్ వైడ్ ఏమైనా ప్రైసులు తగ్గుతున్నాయంటే తగ్గట్లా. క్రూడ్ ఆయిల్ అంటే ముడి చమురు ధరలు కూడా పెరుగుతున్నాయా, తగ్గుతున్నాయా? పెరుగుతున్నాయి. దే ఆర్ ట్రెండింగ్ హయ్యర్. ఇంకా హయ్యర్కి ట్రెండ్ అవుతున్నాయి, ఇంకా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో ట్రెండింగ్ హయ్యర్, ది అన్అబేటెడ్ రైజ్ ఇన్ డొమెస్టిక్ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్స్. అబేట్ అంటే కంట్రోల్ అవడం, తగ్గడం. అన్అబేట్ అంటే ఏమాత్రం తగ్గకుండా పెరిగిపోవడం. రైజ్ ఇన్ డొమెస్టిక్ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఈస్ బౌండ్ టు రిఫ్లెక్ట్ ఇన్ రిటైల్ ప్రైసెస్ ఆఫ్ ఫార్మ్ ప్రొడ్యూస్ అండ్ ప్రొడక్ట్స్ షిప్డ్ ఫ్రమ్ ఫ్యాక్టరీస్. ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ పెరిగిపోతుందిగా, పెట్రోల్, డీజిల్ రేటు పెరిగితే. మరి అలాంటప్పుడు వ్యవసాయ పొలాల్లో, వ్యవసాయ క్షేత్రంలో ఉండే పంటలు మార్కెట్కి వచ్చేటప్పుడు ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది కదా, లారీల్లోనో వ్యానల్లోనో, మరి పెరిగిపోతుందిగా ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్. అది పెరిగిపోవడం వల్ల రిటైల్ రేట్లు పెరిగిపోతాయి. అలాగే ఫ్యాక్టరీల నుంచి మార్కెట్కి తేడానికి అయ్యే ఖర్చు ఎక్కువైపోవడం వల్ల రిటైల్ రేట్లు మళ్ళీ పెరిగిపోతాయి. సో ఇన్ఫ్లేషన్ అనేది ఇంపాక్ట్ చేస్తుంది. Wholesale price index inflation also stayed stubbornly high at 12.07% in June after May's record 12.94%. As price gains in fuel and power categories soared అంటే పెరిగిపోయాయి అని అర్థం, 32.8% annually, and those of manufactured products edged up to 10.88%. Manufactured products ఏమో 10.88% అండ్ ఫ్యూయల్ అండ్ పవర్ కేటగిరీలో ఉన్నవేమో 32.8% పెరిగాయి. మేలో 12.94%, జూన్లో 12.07%. స్టబర్న్లీ అంటే మొండిగా ఎక్కువగా ఉంటున్నాయి, తగ్గట్లేదు అని అర్థం. హోల్సేల్ ప్రైస్ ఇన్ఫ్లేషన్ స్టేడ్ స్టబర్న్లీ హై, మొండిగా ఎక్కువ
ఉండిపోతుంది. హోల్సేల్కి రిటైల్కి డిఫరెన్స్, రిటైల్ అనేది రిటైల్ లెవెల్లో, హోల్సేల్ అనేది మీకు రా మెటీరియల్ లెవెల్లో. అంటే మనకి ఒక స్టీల్ కంపెనీ ఉందనుకోండి, వాళ్ళకి రా మెటీరియల్ ఏంటి, ఐరన్ ఓర్. సో ఐరన్ ఓర్ రేట్ ఎంత ఉంది అలా చూస్తారు, హోల్సేల్ లెవెల్లో చూస్తారు అన్నమాట. మీడియం అండ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రియల్ యూనిట్స్ already struggling to cope with the pandemic's impact on demand and overall finances now face rising raw material and input costs. మీడియం అండ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రియల్ పరిస్థితి ఏంటి, అవి ఆల్రెడీ పాండమిక్ యొక్క ఇంపాక్ట్ నుండి సఫర్ అవుతున్నాయి, దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలని స్ట్రగుల్ అవుతున్నాయి. దేని మీద, ఆన్ డిమాండ్ అండ్ ఓవరాల్ ఫైనాన్సెస్. డిమాండ్ అంటే అర్థం ఏంటి, ప్రజలు కొనుగోలు తగ్గించేశారు బాగా, ఎందుకంటే రేపు పొద్దున్న థర్డ్ వేవ్ వచ్చింది అనుకోండి, మళ్ళీ హాస్పిటల్ ఖర్చులు ఉంటాయి, సో డబ్బులు దాచుకుందాం అని చెప్పి కొనుగోలు తగ్గించేస్తారు. కొనుగోలు తగ్గించినప్పుడు ఏమవుతుంది, వస్తువులకి డిమాండ్ తగ్గిపోతూ ఉంటుంది. దానివల్ల మరి ఇండస్ట్రీస్ ప్రొడ్యూస్ చేసిన ప్రొడక్ట్స్ అనేవి సేల్ అవ్వవు కదా, దానివల్ల ఆల్రెడీ సఫర్ అవుతున్నారు. ఒకవైపు బ్యాంకుల నుండి తీసుకుని అప్పులు కట్టాలి, అదొక ఇబ్బందులతో ఉన్నారు. ఈ ఇబ్బందులతో ఉన్న కంపెనీస్కి ఇప్పుడు కొత్త ప్రాబ్లం ఏంటి, నౌ ఫేస్ రైజింగ్ రా మెటీరియల్ అండ్ ఇన్పుట్ కాస్ట్. హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ ఇన్ఫ్లేషన్ దాని గురించి చెప్తుంది. రా మెటీరియల్ రేట్లు ఇన్పుట్ కాస్ట్లో పెరిగిపోతాయి, ఖర్చు ఏమో పెరిగిపోతుంది, ఇటువైపు ఏమో సేల్స్ అవ్వట్లేదు, అటువైపు ఏమో బ్యాంకులతో తలనొప్పులు. ఇది వీళ్ళ పరిస్థితి. విత్ మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీ కాంట్రాక్టింగ్ ఇన్ జూన్ for the first time in 11 months as per IHS Markit's PMI, the economy is visibly struggling to regain traction in the wake of the second wave, which has eroded demand and consumptive capacity in both urban and rural markets. With manufacturing activity contracting in June, manufacturing activity ఏమైంది, కాంట్రాక్ట్ అయింది ఎక్కడ, జూన్లో. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే జూన్లో మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీ కాంట్రాక్ట్ అయింది. దేని ప్రకారం, ఐహెచ్ఎస్ మార్కెట్ యొక్క సర్వే. ఐహెచ్ఎస్ మార్కెట్ వాళ్ళు ఏం చేస్తారంటే పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్ అని చెప్పి ఒక సర్వే చేస్తారు, పిఎంఐ. ఈ ఇండెక్స్లో వీళ్ళు ప్రతి పెద్ద కంపెనీకి వెళ్ళి మీరు ఎన్ని కొనుగోలు చేశారు, సెంటిమెంట్ని గాజ్ చేస్తారు. కొనుగోలు ఎక్కువ చేస్తున్నారా, తక్కువ చేస్తున్నారా, రా మెటీరియల్ పర్చేసెస్ పెరుగుతున్నాయా, తగ్గుతున్నాయా, వాట్ ఆర్ యూ యాంటిసిపేటింగ్, ఇలాంటి క్వశ్చన్స్ అడిగి వాళ్ళు ఇచ్చిన రెస్పాన్స్ ఆధారంగా ఒక స్కోర్ డివైస్ చేస్తారు. ఆ స్కోర్ 50+ ఉంటే ఎక్స్పాన్షన్ అని, 50 లోపు ఉంటే కాంట్రాక్షన్ అని అర్థం. సో జూన్లో వచ్చిన స్కోరు <50 ఉంది, సో కాంట్రాక్షన్ కింద తీసుకోవాలి. అంటే ఎకానమీ ఎక్స్పాన్షన్ మోడ్లో లేదు, కాంట్రాక్షన్ మోడ్లో ఉంది, అంటే వీళ్ళు అవుట్పుట్ తగ్గించుకుంటున్నారు అని చెప్పి ఆ సర్వే ప్రకారం తెలిసింది. అది ఫస్ట్ టైం ఇన్ 11 months, గత 11 monthsలో అది ఫస్ట్ టైం చాలా రోజుల తర్వాత. సో మరి పరిస్థితి ఇలా ఉన్నప్పుడు ద ఎకానమీ ఈజ్ విజిబిలీ స్ట్రగ్లింగ్. సో ఎకానమీ ఈజ్ విజిబిలీ స్ట్రగ్లింగ్, విజిబిలిటీ కనిపిస్తుంది, అండ్ ఇట్ ఈస్ స్ట్రగ్లింగ్ టు రీగెయిన్ ట్రాక్షన్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ట్రాక్షన్? ట్రాక్షన్ ఈజ్ సంథింగ్, ద ఫోర్స్ దట్ ఈస్ రిక్వైర్డ్ టు మూవ్ ఫార్వర్డ్. అంటే ఒక ప్రోగ్రెస్ కోసం, గ్రోత్ కోసం మనకు కావాల్సిన లిటిల్ ఫోర్స్ మనం ఏమంటాం, ట్రాక్షన్ అంటాం. ఇప్పుడు కొత్తగా ఎవరైనా సరే కంపెనీ వాళ్ళు మార్కెట్లో ప్రొడక్ట్ రిలీజ్ చేశారు అనుకోండి, అప్పుడు అడుగుతారు ఎవరన్నా, మీ ప్రోడక్ట్ ఎలా ఉంది సార్, మార్కెట్లో రిలీజ్ చేశారు కదంటే, ఇట్ ఈస్ గెయినింగ్ ట్రాక్షన్ స్లోలీ సార్ అంటాం. అంటే ఇప్పుడిప్పుడే పికప్ అవుతుంది, పీపుల్ ఆర్ యాక్సెప్టింగ్ ఇట్, ఇట్ ఈస్ బికమింగ్ పాపులర్ స్లోలీ అనే మీనింగ్ వస్తుంది. ఇట్ ఈస్ నాట్ ఏబుల్ టు గెయిన్ ఎనీ ట్రాక్షన్ సార్ అన్నాం అనుకోండి, అంటే అసలు ఎవరు పికప్ చేయట్లేదు, మార్కెట్లో రెస్పాన్స్ లేదని అర్థం. ఇఫ్ సంథింగ్ ఈస్ గెయినింగ్ ట్రాక్షన్, ఇట్ ఈస్ స్లోలీ బికమింగ్ పాపులర్ అనే మీనింగ్, లేదా ఇట్ ఈస్ స్లోలీ గెటింగ్ సపోర్ట్ ఫ్రమ్ ది కన్స్యూమర్స్, ఇట్ ఈస్ గెటింగ్ ఇంట్రెస్ట్ ఫ్రమ్ ది కన్స్యూమర్స్ అనే మీనింగ్ వస్తుంది. ఇక్కడ ఏం రాశారు, ఎకానమీ ఈజ్ స్ట్రగ్లింగ్ టు రిగెయిన్ ట్రాక్షన్, అంటే ఎకానమీకి పుష్ రావట్లేదు కన్స్యూమర్స్ నుంచి, దే ఆర్ నాట్ మేకింగ్ పర్చేజెస్, డిమాండ్ సైడ్ పెద్దగా స్ట్రాంగ్ గా లేదు. ఎందువల్ల, ఇన్ ద వేక్ ఆఫ్ అంటే ఫాలోయింగ్ ది సెకండ్ వేవ్, COVID-19 సెకండ్ వేవ్ వచ్చిన తర్వాత ప్రజలు ఖర్చులు తగ్గించేశారు, కాబట్టి ఎకానమీకి ట్రాక్షన్ రావట్లేదు. విచ్ హస్ ఇరోడెడ్ డిమాండ్, ఇరోడ్ అంటే కోత, డిమాండ్ ని కోసేసింది, కోతకి గురి చేసింది. సాయిల్ ఎరోజన్ అంటాం, నేల కోతకి గురైంది అంటారు చూసారా, అలాగనమాట. సో డిమాండ్ తగ్గిపోయింది. అండ్ కన్జంప్టివ్ కెపాసిటీని కూడా తగ్గించేసింది. కన్జంప్టివ్ కెపాసిటీ తగ్గింది కాబట్టి డిమాండ్ తగ్గింది. కన్జంప్టివ్ కెపాసిటీ అంటే అర్థం ఏంటి, ఖర్చు పెట్టే కెపాసిటీ. డిస్పోజబుల్ ఇన్కమ్ తగ్గిపోయింది. హెల్త్ రిలేటెడ్ కాస్ట్లు పెరిగిపోయాయి, లాక్డౌన్ వల్ల శాలరీలు పెరగట్లేదు, కొంతమందికి ఉద్యోగాలే పోయాయి, ఇలా అనమాట. బోత్ అర్బన్ మరియు రూరల్ మార్కెట్స్లో. యాడ్ టు దిస్, వీటన్నిటికీ యాడ్ చేయండి, ఏం యాడ్ చేయాలి, ద లూమింగ్ పాసిబిలిటీ. లూమింగ్ అంటే కనిపిస్తున్నా, రాబోతున్నా, దట్ దిస్ ఇయర్స్ మాన్సూన్ రైన్స్ మే బీ లెస్ దాన్ అడిక్వేట్. ఈ సంవత్సరం వర్షాకాలంలో రాబోయే ఈ రైన్స్ ఏవైతే ఉన్నాయో అవి మేబీ లెస్ దాన్ ఇన్అడిక్వేట్, అంటే సరిపడనంతగా ఉండకపోవచ్చు అని అంటున్నారు. అర్థమవుతుందా? లూమ్ అంటే అర్థం ఏంటి, సంథింగ్ దట్ ఈస్ అపియరింగ్ వేగ్లీ,
అంటే కనిపిస్తుంది, ఆ పాసిబిలిటీ ఉంది, వేగ్ పాసిబిలిటీ ఉంది, క్లియర్ పాసిబిలిటీ కాదు కానీ వేగ్ పాసిబిలిటీ ఉంది. ఏంటది? మాన్సూన్ రైన్స్ తక్కువ ఉండొచ్చు, ఎయిదర్ టెంపరల్లీ ఆర్ స్పేషియల్లీ. స్పేషియల్ అంటే ఒక ప్లేస్కి ఇంకొక ప్లేస్కి అన్నట్టు, స్పేషియల్ డిస్ట్రిబ్యూషన్ అంటే ప్లేస్కి. టెంపరల్ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ టైం, లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈ సంవత్సరం, లేకపోతే వేరే ప్లేస్తో పోలిస్తే ఈ ప్లేసు, ఆ సెన్స్లో అనమాట. ఒక చోటని కాదు, అన్ని చోట్ల తక్కువ ఉండబోతుందని చెప్పి తెలుస్తుంది. డిస్రప్టింగ్ అగ్రికల్చరల్ అవుట్పుట్ అండ్ ద అవుట్లుక్ ఫర్ బోత్ ఇన్ఫ్లేషన్ అండ్ గ్రోత్ గెట్ సిగ్నిఫికెంట్లీ క్లౌడెడ్. సో ఇన్ఫ్లేషన్ అవుట్లుక్ అండ్ గ్రోత్ అవుట్లుక్ కూడా రెండు సిగ్నిఫికెంట్లీ క్లౌడెడ్ అంటే బికమ్ లెస్ ట్రాన్స్పరెంట్. మీకు బెస్ట్ థింగ్, మీరు మేఘాలు ఏమీ లేనప్పుడు ఆకాశాన్ని చూడండి, నీలంగా కనిపిస్తుంది. సో క్లియర్గా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. అదే మేఘాలు ఉన్నాయనుకోండి, మీకు వెనకాల ఆకాశం కనిపించదు. సో మేఘాలు ఏం చేస్తున్నాయి? దే ఆర్ క్లౌడింగ్ యూ, అంటే వెనకాల ఉన్నది ట్రాన్స్పరెన్సీ లేకుండా, కనిపించకుండా చేస్తున్నాయి. ఇప్పుడు మాన్సూన్ సరిగ్గా ఉంటుందో లేదో తెలియని పక్షంలో ఫార్మ్ అవుట్పుట్ అంటే పంట ఎంత పండుతుంది, దిగుబడి ఎంత వస్తుందని మనకు క్లారిటీ ఉండదు. వర్షాలు బాగా పడితే పంటలు బాగా పండుతాయి, దిగుబడి వస్తుంది. దిగుబడి వస్తే సప్లై పెరిగిద్ది, సప్లై పెరిగితే ఫుడ్ కేటగిరీలో ఉన్న ప్రైసులు తగ్గుతాయి, డిమాండ్ తగ్గుతుంది, సప్లై పెరుగుతుంది కాబట్టి ధరలు తగ్గుతాయి. ధరలు తగ్గితే ఇన్ఫ్లేషన్ అదుపులో ఉంటుంది. అలా కాకుండా వర్షాలు సరిగ్గా పడలేదనుకోండి, పంటలు సరిగ్గా పండలేదనుకోండి, సప్లై తక్కువైంది అనుకోండి, ధరలు పెరిగిపోతాయి. ధరలు పెరిగాయి అనుకోండి, ఆటోమేటిక్గా అది ఇన్ఫ్లేషన్ ఇంకా పెంచేస్తుంది అండ్ ఎకానమీని దెబ్బతీస్తుంది. అందుకనే అవుట్లుక్ అనేది క్లౌడెడ్, క్లియర్ గా మనం చెప్పలేకపోతున్నాం, బికమ్ లెస్ ట్రాన్స్పరెంట్ అని అర్థం. విత్ క్యూములేటివ్ రెయిన్ఫాల్స్ ఇన్ June 1st being 5% below average and 12 weather subdivisions spanning 37% of the country's area experiencing deficient rainfall as on July 15, and the pandemic still nowhere near under control, the risk of precarity and hardship rising in the rural hinterland is very real. Precarity అంటే అన్సర్టెనిటీ, హార్డ్షిప్ అంటే కష్టం, డిఫికల్ట్ టైమ్స్ అనమాట. రైజింగ్ ఇన్ ద రూరల్ హింటర్లాండ్ అంటే ఏ ప్లేస్ విచ్ ఈస్ ఫార్ అవే ఫ్రమ్ మెయిన్ ప్లేసెస్, అంటే సిటీలకి టౌన్స్ కి దూరంగా ఉండే ప్లేసెస్, అంటే ట్రైబల్ ఏరియాస్, దూరంగా ఉండే విలేజెస్, వీటిని రూరల్ హింటర్లాండ్ అంటారు. సో పాండమిక్ ఇంకా పూర్తిగా కంట్రోల్లోకి రాలేదు. డెఫిషియెంట్ రెయిన్ఫాల్ ఏమో అడిక్వేట్ గా లేదు. అన్ని సబ్ డివిజన్స్ లో కూడా డెఫిషియెంట్ రెయిన్ఫాల్ అనేది వస్తుంది అండ్ అన్ని చోట్ల కూడా తక్కువ ఉంది. సో కాబట్టి రిస్క్ అనేది పెరిగిపోతుంది. రిస్క్ అనేది ఇట్ ఈస్ వెరీ రియల్, మనం ఏదో ఊహించుకుంటుంది కాదు, రిస్క్ అనేది క్లియర్ గా కనిపిస్తుంది రూరల్ హింటర్లాండ్ లో. ద గవర్నమెంట్ మస్ట్, సో గవర్నమెంట్ ఏం చేయాలి? అట్ ద వెరీ లీస్ట్ బేర్ మినిమం ఏం చేయాలి? కట్ ఫ్యూయల్ ట్యాక్సెస్ తగ్గిస్తే అట్లీస్ట్ వాళ్ళ బర్డెన్ తగ్గుతుంది, కన్స్యూమర్స్ పైన బర్డెన్ అంతా తగ్గుతుంది అని చెప్తున్నారు. ఓకేనా? దట్స్ అబౌట్ ఇట్. టేక్ కేర్, బై.